సిహెచ్ఓస్ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లో మెడికేషన్స్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ యొక్క డ్రగ్స్ అండ్ యూజెస్ అండ్ డోసేజ్ అండ్ అడల్ట్ డోసేజ్, చైల్డ్ డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఈ క్లాసిఫికేషన్లో చాలా క్లియర్గా ఉన్నాయండి. అవైలబిలిటీలో ఉన్న 105 డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్, వాటికి సంబంధించిన ఏ కండిషన్కి ఏమి ఇవ్వాలనేది క్లియర్గా ఉంది. ఈ క్లాసిఫికేషన్ అనేది నాట్ ఓన్లీ సిహెచ్ఓస్, నర్సింగ్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము ఎనాల్జిక్స్, యాంటీబయాటిక్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఎస్టెల్ సాల్సిలిక్ యాసిడ్ అనే మెడికేషన్ వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆస్పిరిన్. అక్యూట్ చెస్ట్ పెయిన్ కండిషన్లో ఇస్తామన్నమాట. కరోనరీ ఆర్టరీ డిసీజ్, సివిఏ, ప్రాస్థెటిక్ వాల్వులార్ హార్ట్ డిసీజ్ అండ్ ఏవి స్టంట్స్, వీనస్ థ్రాంబో ఎంబోలిజం అండ్ పిఏడి కండిషన్స్లోని ఈ ఆస్పిరిన్, ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ఇస్తాము. డోసేజ్ ఫర్ అడల్ట్ స్టార్ట్ డోస్ ఈజ్ ఎంఐ కండిషన్లో కానీ సివిఏ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కండిషన్స్లోని 160 mg నుంచి 325 mg స్టార్ట్ ఇచ్చి ఫాలోడ్ బై డైలీ ఓడి అనేది 150 mg మెడికేషన్ అనేది ఇస్తాము. ఇది ఐసీయూలో కూడా అంటే కార్డియాక్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ రాగానే స్టార్ట్ డోస్ అనమాట. స్టార్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 150 mg ఫాలోడ్ బై వాడమని చెప్పాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఈ మెడికేషన్స్కి జిఐ బ్లీడింగ్ రావచ్చు, రాయల్స్ సిండ్రోమ్, పెప్టిక్ అల్సర్ రావచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ డ్రగ్కి నార్మల్గా ఉంటుంది. సో అవి రాకుండా అదర్ మెడికేషన్స్ లైక్ ప్యాంటాప్ కానీ గ్యాస్ట్రిక్ కండిషన్స్ని రెడ్యూస్ చేసే మెడికేషన్స్ కూడా అడ్వైస్ చేయాలి. అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ రావు, ఆ మెడికేషన్స్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి తెలియాలి అన్నమాట. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏ కండిషన్లో ఈ డ్రగ్ ఇవ్వకూడదు. అండ్ యాక్టివ్ పెప్టిక్ అల్సర్ డిసీజ్, ఆస్పిరిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి, జిఐ బ్లీడింగ్ అండ్ థ్రాంబోసైటోపినియా ఉన్న వాళ్ళకి ఈ మెడికేషన్ ఇవ్వకూడదు. మెడికేషన్ ఇవ్వాలి అంటే స్పెషలిస్ట్తో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే ఈ మెడికేషన్స్ అనేవి పేషెంట్కి ఇవ్వాలి. ట్యాబ్లెట్ సెకండ్ వన్ ఈజ్ డైక్లోఫినాక్ సోడియం. ఏ కండిషన్స్లో ఇస్తాము అంటే పెయిన్ కిల్లర్గా యూజ్ చేస్తాము. ఆర్థరైటిక్ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ రీనల్ క్యాలిక్యులర్ పెయిన్ ఉన్నప్పుడు ఇస్తాము. డోసేజ్ ఈజ్ 50 mg 2 times a day per 3 days ఇవ్వాలి. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? నాజియా ఉంటుంది, హెడేక్, డిజినెస్, గ్యాస్ట్రిక్ అల్సర్, బ్లీడింగ్. కాంట్రా ఇండికేషన్ ఏ కండిషన్లో ఈ డ్రగ్ ఇవ్వకూడదు. జిఐ బ్లీడింగ్ ఉన్నా, కాన్స్ డిసీజ్ ఉన్నా ఈ కండిషన్స్లో ఇవ్వకూడదు. ఒకవేళ ఈ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేసినా సరే పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వకపోతే ఇమీడియట్లీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయమని చెప్పాలి. 3 days మెడికేషన్ యూజ్ చేసిన తర్వాత రెడ్యూస్ అవ్వకపోతే వెంటనే కన్సల్ట్ చేయమని చెప్పాలి. పారాసెటమాల్ థర్డ్ డ్రగ్ ఈజ్ బాడీ పెయిన్స్కి యూజ్ చేస్తాం, అనాలిజిక్గా యూజ్ చేస్తాం, యాంటీపైరటిక్ ఫీవర్కి, హెడేక్, కోల్డ్, ఫ్లూ సిమ్టమ్స్కి యూజ్ చేస్తాం. డోసేజ్ ఈజ్ ఫర్ అడల్ట్ 500 mg 2 to 4 times per day ఓరల్గా తీసుకోమని చెప్పాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ అలర్జిక్ రియాక్షన్, స్కిన్ ర్యాష్, నాజియా. లాంగ్ టర్మ్ యూస్ కాజెస్ ద లివర్ ఆర్ రీనల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డ్రగ్ అనేది 2 to 4 times per day యూజ్ చేసిన తర్వాత కూడా ఆ కంప్లైంట్ సబ్సైడ్ అవ్వకపోతే స్పెషలిస్ట్కి కన్సల్ట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ యాంటీ అలర్జిక్ అండ్ మెడికేషన్ యూజ్డ్ ఇన్ anaphylaxis drug. Fourth drug is levocetirizine montelukast drug. ఇది అలర్జిక్ రైనైటిస్లో యూస్ చేస్తాం అండ్ అలర్జిక్ స్కిన్ కండిషన్స్, బ్రాంకియల్ ఆస్మా కండిషన్లో యూజ్ చేస్తాం. 5 mg plus 10 mg per day ఓడి పర్ 1 week నైట్ టైం వేసుకోమని చెప్పి అడ్వైస్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ డయేరియా, డ్రౌజినెస్, ఫ్యాటిగ్యూ. కాంట్రా ఇండికేషన్ ఈజ్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. ఇంజెక్షన్ హైడ్రోకార్టిజోన్ ఇన్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ ఆస్తమా, COPD,
అలర్జిక్ రియాక్షన్ కండిషన్స్లో ఈ మెడికేషన్ యూజ్ చేస్తాం. అండర్ గైడెన్స్ ఆఫ్ స్పెషలిస్ట్ గైడెన్స్తో యూజ్ చేయాలి. 200 mg స్టాట్ ఫాలోడ్ బై 100 mg IV TID. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రైజ్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్ అండ్ గ్యాస్ట్రైటిస్. ఓకే, ఇంటెస్టైనల్ యాంటీ హెల్మెంథటిస్, ఆల్బెండజోలం, ఇన్ఫెక్షన్ విత్ రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్ అండ్ అదర్ వార్మ్స్ ఇన్ఫెస్టేషన్స్ కండిషన్లో యూజ్ చేస్తాం. హైడేటెడ్ డిసీజెస్లో అండ్ న్యూరోసిస్టిక్ సిరోసిస్ కండిషన్లో యూజ్ చేస్తారనమాట. సింగిల్ ఓరల్ డోస్ 400 mg పర్ 3 కన్సిక్యూటివ్ డేస్లో వేసుకోమని చెప్పాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ నాజియా, వామిటింగ్, డయేరియా అండ్ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఈ డ్రగ్ ఇవ్వాలంటే స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకున్న నాకే ఈ డ్రగ్ ఇవ్వాలి. డైఇథైల్ కార్బమాజైన్, ఇది ఫైలేరియా అండ్ ట్రాపికల్ ఇస్నోఫిలియా కండిషన్లో అడ్వైస్ చేస్తారు. 100 mg 3 times a day పర్ 21 days యూజ్ చేయొచ్చు అడల్ట్స్. ఇదంతా అడల్ట్ డోసెస్. సైడ్ ఎఫెక్ట్ ఈజ్ ఎనరోక్సియా, నాజియా, వామిటింగ్, హెడేక్ ఉంటుంది. అండర్ గైడెన్స్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ గైడెన్స్తోనే డ్రగ్ అడ్వైస్ చేయాలి. మెట్రోనిడజోల్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, అంబియోసిస్, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ యాప్సిస్ కండిషన్స్లోని మెట్రోనిడజోల్ ఇవ్వాలి. 400 mg TID ఫర్ 5 to 7 days. Side effects is nausea, metallic taste, dysulfiram reaction rarely, and neuropathy, seizures. Dose reduction in DCLD. Under guidance of specialist, అండర్ గైడెన్స్లోనే ఈ మెడికేషన్స్ అనేది ఇవ్వాలి. ఈ రోజుకి ఈ డ్రగ్స్ అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా పెడతాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.